వీక్లీ వన్స్ అయినా ఇలా దైవిక్ ని తీసుకొని టెంపుల్ కి వెళ్తున్నాను. వాడికి కూడా ఇలా అన్ని అలవాటు అవ్వాలని. వాడు కూడా టెంపుల్ కి వెళ్తున్నాం అనగానే హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇంకా రోజు చాలా డేస్ తర్వాత మా మిక్కు దగ్గరికి వెళ్ళాము. గేట్ దగ్గరే ఉండి జస్ట్ మిక్కు అని పిలవగానే ఉరుక్కుంటూ వచ్చేసాడు. వాడి హ్యాపీనెస్ చూసి అసలు ఏడుపు వచ్చేసింది. ఎంత అన్కండిషనల్ లవ్ చూపిస్తాడో వాడైతే. కాకపోతే కొత్త వాళ్ళ పైన కొంచెం అగ్రెసివ్ ఉంటాడు. దైవిక్ తోటి ఇబ్బంది అనేసి ఎక్కువ రావట్లేదు మమ్మీ వాళ్ళ ఇంటికి. మా మిక్కుని 2018 లో తెచ్చుకున్నాను. ఇంట్లో వాళ్ళతో ఫైట్ చేసి మరి. వాడంటే మా అందరికి మాటల్లో చెప్పలేనంత ఇష్టం. వాడి కోసం అని వాడి ఫేవరెట్ స్నాక్స్ కూడా తీసుకొచ్చాను. మా మిక్కు ఐస్ ని చూస్తే వాడికి మా పైన ఎంత ప్రేమ ఉందో కనిపిస్తుంది. ఎంత లవ్ అండ్ ఎఫెక్షన్ చూపిస్తాడో అసలు పక్కకు కూడా జరగలేదు. నేను వెళ్ళి నుంచి నాతోటే కూర్చున్నాడు. మీరందరూ కూడా మా మిక్కుని చాలా మిస్ అయ్యారు కదా. నాకు వెళ్ళిన ప్రతిసారి వీడియో తీసుకోవడానికి కుదరలేదు. ఇప్పటి నుంచి అప్పుడప్పుడైనా మా మిక్కు బాయ్ ని చూపిస్తూ ఉంటాను. ఎంత క్యూట్ గా ఫేస్ పెట్టాడు చూడండి. ఇక్కడ ఆ ఇన్నోసెంట్ లుక్స్ తో చాలా క్యూట్ అనిపిస్తాడు. ఇంకా ఇక్కడ దైవిక్ ని తీసుకొని ఒక చిన్న బేబీని చూడడానికి వచ్చాము. మా దైవిక్ అయితే చాలా పొసెసివ్ ఫీల్ అయ్యాడు. నేను అస్సలు చిన్న బేబీని ఎత్తుకోవద్దంట. అసలు ఎలా ఏడుస్తున్నాడో చూడండి. పాపం వాడిని కూడా ఎత్తుకోవాలంట. ఇంకేంటి ఇద్దరిని ఎత్తుకున్నాను. ఇప్పుడైతే ఫుల్ హ్యాపీ. ఎంత మంచిగా కిస్ పెడుతున్నారు చూడండి బేబీకి. రోజు రోజుకి దైవిక్ బాబుకి నా ప్యాంపరింగే ఎక్కువ అయిపోతుంది అనిపిస్తుంది. కానీ ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు చేస్తాం. పెద్ద అయ్యాక ఎలాగో ఫ్రెండ్స్ తోటే ఆడుకుంటా అంటాడు కదా. ఆ రోజైతే ఆల్ ఆఫ్ ఎ సడన్ హెవీ రెయిన్ హైదరాబాద్ లో. చాలా మంచి క్లైమేట్. అసలు ఇలా చాలా డేస్ తర్వాత వర్షం పడితే ఆ ఫీలే వేరే లెవెల్. ఇంకా వేడి వేడిగా మిర్చి బజ్జీ తిన్నాం వర్షంలో. క్రేజీ ఉండే టేస్ట్ అయితే. ఇంకేంటి వర్షం పడగానే హైదరాబాద్ సిటీ ఏరియా మొత్తం బీచ్ లాగా అయిపోయింది. ఆ బీచ్ లో బోట్ ఉంటే బాగుండు, కానీ కార్ లో రావాల్సి వచ్చింది. ఇంటికి రాగానే దైవిక్ మంచిగా పడుకొని లేచాడు. మీ అందరికీ దైవిక్ స్మైల్ వినిపించి చాలా డేస్ అవుతుంది కదా. చిలక నవ్వు.